14 ఫిబ్రవరి 2024 రోజున వసంత పంచమి ఉండబోతుంది. ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం. ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో, ఆరాధించుతారో, మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది. అలాంటి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే 8 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ పరంగా కావచ్చు, చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు, అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు. అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది. నీల సరస్వతి కవచం, నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారితో ఒక రూపమే. నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించే తల్లి. నీల సరస్వతి అమ్మవారిది ఒక రూపం నీల సరస్వతి. ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది. ఎవరైతే వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం, గోత్రము, పేరు, మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి. ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి. అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది, కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు. విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు. కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల, చాలా తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది. మీకు కనుక కావాల్సినట్టయితే కవచాలు కూడా మరి అంత ఎక్కువ లేవు, లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది. ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరి అంత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము. కానీ తక్కువ కవచాలు స్పష్టంగా జరగడం వల్ల మీకు కనుక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి, కావాల్సినట్లయితే మీరు తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ మొదలు పెట్టబోతున్నాము. ఏంటా సిరీస్? మీ ప్రశ్నలు మా సమాధానాలు. అంటే ఏంటంటే మీకు ఆధ్యాత్మిక సంబంధించిన కావచ్చు, జ్యోతిషానికి సంబంధించి కావచ్చు, ధర్మపరంగా ఏదైనా సంబంధాలు కావచ్చు, అంటే ప్రశ్నలు కావచ్చు, దాంతోపాటు వాస్తు కావచ్చు, హస్తరేఖ శాస్త్ర కావచ్చు, సనాతన ధర్మానికి సంబంధించిన ఇలాంటి ప్రశ్నలైనా కావచ్చు. మనసులో ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. ప్రతిరోజు ఒక ప్రశ్నకి జవాబు చెప్పడం జరగబోతుంది. అది సిరీస్. ఇది మన ఒక్కరి కోసం కాదు. మీ లోపల ఏదైనా మనసు లోపల ప్రశ్న ఉన్నట్లయితే మిగతా వ్యక్తులు కూడా అలాంటి ప్రశ్నలు ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఈజీగా సమాధానం దక్కబోతుంటది. కాబట్టి ఉద్దేశం ఏంటంటే ప్రత్యేకంగా సార్వభౌమికమైన ప్రశ్నలు ఉండాలి. వ్యక్తిగతమైన ప్రశ్నలు అస్సలు ఇక్కడ తీసుకోము కూడా. కాబట్టి ఈ రోజుల్లో అంటే ప్రత్యేక ఇది ప్రారంభకం లోపల అవ్వడం వల్ల కావచ్చు ఒక ప్రశ్న అయితే చెప్పడం జరగబోతుంది. ఆ ప్రశ్నకి సమాధానం ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. రాహు మహాదశ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా చాలా మందులు ఈ దశ గురించి భయపడుతుంటారు. అరే మహాదశ రాహుది రావడం వల్ల చాలా క్లిష్టం, చాలా ఇబ్బందికరంగా అనుకుంటారు. అని నిజమే, అది కాదనట్లేదు. కానీ లగ్నము, రాశి, భావము, నక్షత్రం ఇది చూసుకొని దీని ఆధారంగా మనం ఫలాదేశాలు చేయాలి. కేవలం రాహు మహాదశ మరి అంత ఇబ్బందికరంగా రాహు మహాదశ ఏంటంటే నార్మల్గా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ఇబ్బందుల లోపల కూడా కొందరు చాలా లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ రోజు మనము భరత్ చందు కమెంట్ చేసిన ఒక ప్రశ్న గురించి మనం తెలుసుకోబోతున్నాము. రాహు మహాదశ తులా లగ్న జాతకునికి ఏకాదశ స్థానంలో అంటే సింహరాశిలో రాహుతో పాటు కుజుడు ఉన్నట్లయితే ఈ మహాదశ ఆ జాతకునికి ఎలా ఉంటుంది? ఏకాదశ స్థానం ఉపచయ భావం లోపల రాహు ఉండడం వల్ల ప్లస్ పాయింట్, రాహు అక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు. రెండో పాయింట్, కుజుడు సప్తమాధిపతి ధనాధిపతి అవ్వడం వల్ల ఈ రాహు మహాదశ లోపల ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా చూస్తారు. ఆ ఇబ్బందుల కన్నా ఎక్కువ సొల్యూషన్స్ మీరు రాబోయే రోజుల్లో పసిగట్టగలుగుతారు. థర్డ్ పాయింట్, లైఫ్ లోపల రాహు మహాదశ అని ఏకాదశ స్థానంలో రాహు ఉండడం వల్ల మీ పని మీరు పూర్తి చేయించుకోవడానికి ఎలాంటి రకమైన లిమిట్స్ని మీరు అస్సలు చూడరు. మీరు ఏ విధమైతే ఎలా కావాలంటే అలా అన్ని లిమిట్స్ మీరు క్రాస్ చేసి మీకు కావాల్సింది ఏదైతే ఉందో అది మీరు తప్పకుండా తీసుకోగలుగుతారు. అంటే ఈ దశనే ఆ రకంగా ఉంటుంది. కానీ నార్మల్ కనుక చూసుకున్నైతే ఏకాదశ స్థానంలో రాహు ఉండడం వల్ల ప్రారంభిక సమయం లోపల కాస్త అంటే 3 years ఏదైతే ప్రారంభిక సమయం ఉంటుంది రాహు మహాదశ రాహు అంటారు కదా, ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
రాహు మహాదశ తర్వాత దేవగురు బృహస్పతి మహాదశ ఏదైతే ఉందో ఇది మీకు వ్యక్తిగతం లోపల చాలా చాలా మీకు ఎనర్జీ ఇస్తుంది. ఈ ఎనర్జీ ఇవ్వడం వల్ల మీరు చాలా మీరు సంపాదించగలుగుతారు అని పరాక్రమం లోపల వృద్ధి కలుగుద్ది. ఈ పరాక్రమం లోపల వృద్ధి కలగడం వల్ల ఒక వ్యక్తికి కావాల్సిన బలం ఏదైతే ఉందో, సార్వభౌమికంగా వ్యక్తి బ్రతకడానికి కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో అది రాబోయే రోజుల్లో అంటే ఆ సమయం లోపల మీరు తప్పకుండా పొందగలుగుతారు. ఇలాంటి రకమైన ఏమైనా మీ మనసులో క్వశ్చన్స్ కానీ కొన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. దాని గురించి సమాధానం మనం చెప్పడం జరగబోతుంది. అంటే సార్వభౌమికమైన ప్రశ్నలు ఉంటే మరి మంచిది. శ్రీమాత్రే నమః.